గడిచిన వారంలో కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో గురించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున ఈరోజు మనందరికీ కూడా సంఘముగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి ఆయన సృష్టించడానికి కనపరచడానికి ఈ సమయం మనకు అంతరించింది. కాబట్టి ఆయన ఎంతైనా మనం గణపరిచి సృష్టించాలి. మందిరంలో కూడుకుని నాకు మాటలు చదువుకుని 2 పాటలు పాడుకుని కానుకలు వేసుకుని ఆరాధన అంటాను. ఈ ఆరాధన గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎప్పుడు కూడా ఇంకా పొదుపుగానే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆరాధనకు అసలు పొందలేదు. మన క్రైస్తవ జీవితం మొదలుపెట్టినది మొదలుకొని ఆఖరి శ్వాస విడిచే వరకు మన జీవితం ఆయనకి అర్పణై ఉండాలి. అది ఆరాధన. ఏదో 4 పాటలు పాడుకున్నాము, దేవుడు మన చేతికి నీళ్లు పెట్టి దేవుడిని మనం కనపడుతున్నాము, ఇది అందరూ నలుగురు వినేలాగా చేసేది ఇది ఆరాధన కాదు. ఐక్యత కలిగి అన్యోన్య సావాసంతో ఒక భార్యాభర్తల జీవితం ఎలాగైతే కొనసాగుతుందో క్రైస్తవుడికి ఆ పరలోక తండ్రికి అలాంటి సావాసం అన్యోన్యత కలిగి ఉన్న జీవితమే దేవునికి అర్పణ. అలాంటి అర్పణ దేవునికి ఆరాధన. దేవుని నుంచి మనం ప్రతిదీ మనం ప్రార్థన రూపంగా మనం ఏమడుగుతూ ఉంటాం, ఈ భూ సంబంధమైన ప్రతిదీ అడుగుతూ ఉంటాం. కానీ మన నుంచి దేవుడికి మనం ఏమిస్తున్నామనే గ్రహింపు మాత్రం మన ఎవరికీ ఉంటుంది. దేవుడు మన నుంచి అసలు ఏమడుగుతున్నాడు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడికి అసలు మనం ఏమి ఇవ్వగలం, ఏమిస్తే ఆయనకి రుణం తీరుతుంది, మనం ఏమిచ్చినా మనం ఏం చేసినా ఎప్పుడు దేవుడికి రుణపాత్రమై ఉంటామే తప్ప ఆయన రుణం తీరేది కాదు. నిర్దాక్షిణ్యంగా ఒక చక్కటి పచ్చని చెట్టుని ఎలాగైతే నరికితే చూసేవారు ఎంత దుఃఖపడతారే, పూతకాయ ఉన్న చెట్టు ఎందుకు అని మనం ఎలాగంటారో అలాంటి యవనకాయంలో ఆయన నిర్దాక్షిణ్యంగా ఆయన రక్తం సిందించాడు. ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం. మనం చేసిన క్రియల వల్ల మన జీవితాలు బాగుపడాలని, మనం ఆ పాపం నుంచి తప్పుకోవాలని, ఆ పాపం నుంచి మనం విడిపించబడాలని ఆయన యవన ప్రాయంలో తన స్వచ్ఛతాన్ని చంపుకున్నాడు. మనకు మళ్ళీ ఆయనకు కూడా కొనుక్కులు ఉన్నాయి, అయినా సరే ఆయన కొనుక్కు తీర్చుకోవాలి. మనకు మళ్ళీ ఆయనకి ఆశలు ఉన్నాయి, కానీ ఆయన ఆశ తీర్చుకోవాలి. ప్రతి క్షణం దేవుని కోసం జీవించాలి. అందుకు కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించేది ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కూడా. ఈరోజు నీకు నాకు అవకాశం కలిగినందుకు మనం ఏం చేస్తున్నాం? నిజంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే స్థితిలో మనం ఉన్నామా? లేనప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరు పరిపూర్ణంతో, అలాగని మనం ఎవరు కూడా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించలేదు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నా మానవుడికి అసాధ్యం కానీ దేవుడికి సాధ్యమైంది. అలాగే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనం ఆరాధించడం. దేవుని ఆత్మ లేకుండా, దేవుని ఆత్మ మనం పొందకుండా, దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం ఆరాధించలేము. కాబట్టి మనం చేసేది ఆరాధన కాదు, అది దేవుని కనపరిచే, దేవుని మహిమపరిచే, దేవునికి కృతజ్ఞత చెల్లించేది. కానీ ఆరాధన అనేది ఆరాధన కనిపించినప్పటికీ అది క్రైమ్తో కూడి ఉంది. అది వెల చెల్లించాలి. ఆ వెల మన జీవితమే పెట్టుబడిగా పెట్టాలి. కాబట్టి ఆరాధనలోకి కూడా ఎవరైనా సరే పచ్చబడిపోతామే కానీ నిజమైన ఆరాధన దేవునికి అర్పణగా మనం అర్పించలేదు. ఎవరైతే ఆరాధన అనే దాని గురించి మనం పాపులు ఆడుతున్నామో ఈ ఆరాధన మనం దేవునికి అర్పించాలి అంటే మనం ఒక ఆదివారం మధ్యాహ్నం మందిరం నుంచి బయటకు వెళ్ళి కలిసి తిరిగి మందిరం వచ్చే వరకు మనం ఎన్నిసార్లు కోపడుతున్నాం, ఎన్నిసార్లు మనం ఎదుగుతున్నాం పూజిస్తున్నాం, ఎన్నిసార్లు మనం మన వల్ల దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. ఇవి ఒకసారి మనం కాగితం మీద రాసుకుంటే అసలు దేవుడికి ఇచ్చే టైం అవుతుంది మనకు అప్పుడు క్లారిటీగా అర్థం. అసలు దేవుడికి మనం టైం పెట్టుకున్నామా?
దేవునితో మన సంభాషణ ఉందా? దేవునితో మన సంభాషణ జరుగుతుందా? దేవునితో సావాసం కలిగి మనం ఉన్నామా అని దాని గురించి క్లారిటీ అవుతుంది. దేవునితో సావాసం కలిగి ఉండాలి, ఆ సావాసం అన్నింటితో కలిగి ఉండాలి. అలాగే దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఇవి లేనప్పుడు మనం మైండ్ పట్టుకుని ప్రార్థన చేయడానికి మాత్రంగా అది ఆరాధన కాదు. అలాగని దేవునికి మనం ఏదో ఎక్కువగా డబ్బులు పట్టుకొచ్చి పాలు వేసినంత మాత్రాన, మందిలోకి పనులు చేయించినంత మాత్రాన అది ఆరాధన కాదు. ఆరాధన అసలు దేవుడు మన నుంచి కోరుకునేది మనల్ని కోరుకుంటున్నాడు. అది నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఈ ఆరాధన గురించి మనం చాలా తెలుసుకోవాలి. అసలు ఆరాధన అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితమే ఒక ఆరాధనగా ఆయన ఈ భూమి మీద మనం చూపించాడు. అందుకే సంబంధించి స్త్రీతో అన్నాడు, దేవుడిని ఆరాధించే వాళ్ళు ఇక్కడే ఆరాధించాలని కానీ అక్కడ ఆరాధించాలని కానీ కాదు. దేవుడిని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ కాలం వచ్చే ఉన్నది అని క్లియర్గా చెప్పారు. అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆరాధించాడు. అలాంటి జీవితం మనం జీవించగలిగితే మనం దేవుని ఆరాధించడం. మన జీవితకాలం అంతా ఈ భూ సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది? స్వార్థంతో, అసూయతో, లాభాలతో, వారి సుఖాలతో, వారి పేరు పరిస్థితుల కోసం, గంట కోసం జీవించే జీవితం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వీటిలో ఏ వచ్చినా దేన్ని కూడా పొందాలి. అందుకే ఆయన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించగలిగారు. అలాంటి ఆరాధన మనం ఆరాధించాలి అంటే మనం కూడా మన ప్రియుల్ని మనం చంపుకోవాలి. అలాంటి యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు తోడున్నాడు. మరి మనకు లేడా దేవుడు? దేవుడు మనకు తోడున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను కూడా అలాగే మనం విడిచిపెట్టాలి. అలాగని దేవుడు మనకేం తప్పు చేయదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద తల్లి గర్భంలో మనం ఎలాగే 9 మాసాలు ఉన్నామో యేసుక్రీస్తు ప్రభు అలాగే 9 మాసాలు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు నీలాగా మన అంతే ఈ భూమి మీద మనం ఏటి కోసం పాపులాడుతా మనం జీవించామో యేసుక్రీస్తు ప్రభు ఆటి కోసం పాపులాడకుండా దేవుడు మహిమపరచడానికి మాత్రం జీవించింది. యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర ఉన్నప్పుడైతే ఆయనకి అభిషేకం అవసరం. కానీ ఈ భూమి మీద ఆయనకి అభిషేకం కావాలి. ఆ అభిషేకం పొందాలి అంటే నిజమైన జీవితం జీవించాడు. దేవుడు కోరుకునే జీవితం వల్ల ఆయనకి అభిషేకం దక్కింది. అలాంటి అభిషేకం మనకే కావాలనుకున్నప్పుడు మనం కూడా ఆ స్వచ్ఛమైన జీవితం జీవించడమే దేవునికి ఆరాధన. దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి? ఎందుకు పెట్టి ఆ పరలోక తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ఈ పాపభోగాలు అనుభవిస్తూ ఈ పాపభూమి మనం జీవించి మనం బతుకుతున్న మన జీవితాలతో తెలిసి కూడా ఆయనకి ఇచ్చిన స్థానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే ప్రేమించాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 98. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం పేజీ నెంబర్ 98, 23వ వచనం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అసలు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? సంపూర్ణుడు అంటే ఎవరు? సంపూర్ణుడు అంటే ఏ పాపం లేనివాడు. అలాంటి సంపూర్ణుడిగా మనం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మన పట్ల, యేసుక్రీస్తు ప్రభు పట్ల ఆ పరలోకపు తండ్రి ఉన్నందువల్ల మనం సంపూర్ణంగా చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన భూమి మీదకి వచ్చారు. అసలు మన దగ్గర సంపూర్ణత అంటే ఏ పాపం లేకుండా మనకు మనం ఉంటున్నామా? ఎవరైనా మనం జయించగలమా? అయినా సరే మనల్ని ఏ పాపం లేని వారిగా చూపించడానికి ఆయన వచ్చారు. మనం సంపూర్ణంగా చేయడానికి
అని మనం సంపూర్ణమైనట్టు లోకం తెలుసుకోవడానికి దేవుడు మహిమ మనకిచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న మహిమను ఆయన మహిమతో పాటు మనకు కూడా మహిమ రావాలని ఆయన చూస్తున్నాడు. మనం సంపూర్ణంగా ఉండాలని ఆయన కోరిక. అంటే ఏ పాపం లేని వారు అలానే మనం జలదాహం అభివైపు జన్మించాము. అలాగే మన నోటి మాట ద్వారా కానీ, మన సుఖు ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ మనం ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా పాపం చేస్తానే ఉన్నాం. అయినా సరే ఆయన ఏమంటున్నాడు, నేను వారందు నువ్వు నాయందు ఉన్నందువల్ల వాళ్ళు నేను సంపూర్ణంగా చేయడానికి. మరి ఎవరు మనం ఎందుకు సంపూర్ణంగా చేయాలి? ఆయన మనలో ప్రేమ ఉందా, మంచితనం ఉందా? ఏమీ లేకపోతే సరే ఆయన మనం ప్రేమించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన దాన్ని బట్టి మనం కూడా సంపూర్ణంగా ఉండాలని ఆయన కోరిక. ఆ సంపూర్ణంగా ఉండడం అంటే ఏంటి అనే దాని గురించి యేసుక్రీస్తు ప్రభు జీవించాడు, ఆ మార్గాన్ని చూపించాడు, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఆయన మార్గాన్ని ఎన్నుకున్నవాడు ఎక్కడో ఎవరో కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం తప్ప వేరే దాంట్లో అనడం, బాధ వచ్చినప్పుడు నువ్వు తప్ప ఎవరున్నారు దిగ్గంతో. మళ్ళీ కదా మనం కూడుకుని ఏదన్నా మనకి కొంచెం రాబడి ఎక్కువగా వచ్చినప్పుడు దేవుడిని నిర్లక్ష్యం పెట్టి పక్కన పెట్టుకోవడం, ఇవన్నీ మానవ జాతిలో ఆనవాయితీ అయిపోయింది. దేవుడు ఎప్పుడు చూపిస్తాడు మనకి? బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినవాడు. కొన్ని వారు ఆ పూర్తిగా మనం చదువుకున్నట్టుగా ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సమయం దేవుడికి మనం ఎప్పుడైనా కేటాయిస్తున్నామా? పైగా మనం ఏమని చెప్తాం, సాకు దేవుడు తెలియదే ఉందమ్మా, ఇలా మనకి ఎలా పోతే కొన్ని పనులు తీసుకోలేమో అసలు పొందాల్సింది. మనం దేవుడిని ఆలోచించాలంటే మనం ఇలా కొత్త భూసంలోని కొత్త కాదు మనకు కావాల్సింది. దేవుడు నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అలాగే మనం ఎలా ఉన్నా సరే దేవుడిని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి కోసం మనం జీవించేలా ఉండాలి. మన కోసం మనం జీవించుకుంటూ, మన కుటుంబం కోసం మనం జీవిస్తూ టైం అంతా ఆ చూడడానికి సరిపోతుంది. దేవుడి కోసం జీవించే టైం మనకి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సమయం దేవుడికి కేటాయించుకుంటూ ఉండాలి. మనం అనుకుంటాం ఏదైనా తప్పుపోయినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు, అరే నేను తప్పుపోయాడు కదా దేవుడు చేసి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. ఎప్పుడు మనం కూడానే ఉంటాడు. ఎప్పుడు మనం పిలుస్తామా ఆయన చేయవద్దామని, ఎప్పుడు మనం పిలుస్తామా ఆయన పైకి లేవనెత్తుదామని, ఎప్పుడు మనం పశ్చాత్తాపడతామా ఆయన మళ్ళీ యథారీతిగా నేను నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనమే ఎందుకంటే ఆయన మనతో ఉంటే మన క్రియలకు, మన విలాసాలకు, మన సంతోషాలకు ఆయన అడ్డం. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావు ప్రభు పట్ల. ఆయన ఏమంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమిస్తున్నాము. మరి ఆయన ప్రేమించకపోతే మన జీవితాలు ఎలా ఉండేవి? మన పట్ల మనం దేని పాత్రలు ప్రతిక్షణం యేసుక్రీస్తు ఒక్కసారి ఆయన మొత్తం అన్ని కూడా అనుభవించేశాడు. కానీ మనం రోజు ఆ శిక్షణ అనుభవించదు. మన మరణానికి అప్పగించబడ్డవాడు, హింసపడవలసిన వాడు, ఆ సమర స్త్రీలాగా, ఆ హింసాచారంతో కొట్టబడ్డ స్త్రీలాగా మనం ఆల్రెడీ మరణశిక్ష పాత్రమే. కానీ దాని నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడు? తనే న్యాయంగా చెల్లించుకున్నాడు. అలాంటి క్రయం నేను కూడా చెల్లించాలి. అంటే మనం చిల్లు వేసుకోవాలా, మనం మేకలు కొట్టించుకోవాలా, మనకేదో పెట్టుకోవాలి, ఏం అవసరం. కానీ మనం దేన్ని చిల్లు వేసుకోవాలి? మన ఇష్టాన్ని, మన స్వచ్ఛతాన్ని, మన ఘనతను, మన పేరు ప్రతిష్టలు, మన సంపదలు దేన్ని చిల్లు వేసుకోవాలి? నేను దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతానో అది నాకు తగదు. దేన్నైతే నేను ఇష్టంగా కోరుకున్నానో అది నాకు తగదు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు ప్రతి దాన్ని కూడా ఆయన సిలువేసుకుంటూ వచ్చి ఆఖరుకు తనగా అర్పించాడు. అది ఆరాధన. మనం అలా దేవునికి అర్పణగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన చేత కావట్లేదు ప్రభావ, నేను తప్పిపోతున్నాను, నేను పడిపోతున్నాను. దేవుడికి మనం వెళ్ళినప్పుడు ఆయన
ఆయన ఏమంటాడు, ఎప్పుడు నేను ఎవరిని తోసివేయడు. ఆయన ఎవరిని తోసివేయడు. నువ్వు ఎంత ఉరుకులో పడిపోయినా, ఎంత గొడ్డులో తుల్లినా, నువ్వు ఎప్పుడైతే నన్ను కడుపులో ఉన్నప్పుడు నేను కడుగుతాకి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఉరుకుతో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు మౌనంలో ప్రవర్తించావు కాబట్టి నేను నిన్ను స్వస్థపరచడం దేవుడు అంటున్నా. నేను అడుగుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 86 పేజీ నెంబర్ 86 యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ఎవరు వస్తారు? ఇవాళ బాధొచ్చిన ప్రతివాడు వస్తాడు, దుఃఖం ప్రతివాడు వస్తారు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నలిగిపోయినప్పుడు అందరూ వస్తారు. కానీ దేవుడు ఎవరినైతే తప్పుపోయినా సరే పశ్చాత్తాపంతో పడి తిరిగి మళ్ళీ వస్తారో వాళ్ళని నేను పోషిస్తున్నాను. చాలామంది ఏమనుకుంటుంటారంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాము, నమ్ముకున్నాము, మాకు ఏమి కలిసి రాలా, మాకేమీ లాభం లేదు, మళ్ళీ యథారీతి నా జీవితం ఉంది. యథారీతి జీవితం ఉండడానికి అసలు మనం దేవుడిలో నిలబడిందేది? దేవుడి కోసం మనం జీవించిందేది? ఇవాళ ఎవరు దేవుడి గురించి ప్రార్థన చేసినా ఈ భూసంబంధమైన ఆస్తుల గురించి, సంపద గురించి, ఉద్యోగాల గురించి, పెళ్లిళ్ళ గురించి, వీటి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ నేను నిజమైన జీవితం జీవించలేకపోతున్నాను ప్రభా, నాకు ఆ జీవితం కావాలి, నేను నిజమైన ఆత్మని నీకు అర్పించలేకపోతున్నాను, నేను ఆత్మగా నీకు ఉండాలి అని మనం ఎవరైనా దేవుడిని అడగలుగుతున్నామా? నువ్వేం బాధలో ఉన్నా, నువ్వు ఎలాంటి గురుకులో ఉన్నా, నువ్వు ఆ పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు తోచిపుచ్చడు. నువ్వు ఎలా ఉన్నా, నువ్వేం స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నన్ను తోచిపుచ్చడు. ఆయన కార్యం ఆయన చేస్తారు. మనం ఇష్టపడి ఆయన సరెండర్ అవుతుంది. నువ్వు కావాలి, నాకు లోకము కావాలంటే ఆయన అంగీకరించు. అందుకనే అన్నాడు, రెండు కత్తులు ఒక బొడ్డులో ఇవ్వడం అని. మనం ముందే నిర్ణయించుకోవాలి. ఈ లోక సంపద కావాలా, లోకంలో ఉన్న ఘనత కావాలా, ఈ లోక ఆశలు కావాలా, లేక ప్రభుత్వం కావాలా అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఇవాళ అంటే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎక్కువ 199 మంది లోక సంపద గురించేవాళ్ళు, లోక ఆశల గురించేవాళ్ళు. ఆ ఒక్కళ్ళే ఎక్కడో ఉంటారు. ఆ ఒక్కళ్ళే నాకు దేవుడు కావాలి, నా జీవితం దేవుడి కోసం నేను జీవించాలి, నాను వ్యర్థంగా జీవించేశాను, నాను నా ఇష్టానుసారంగా నేను జీవించాను, ఎన్ని రోజులు పోతానో తెలియదు, ఈ గడియ నాది, మళ్ళీ వచ్చే గడియ నాది కాదు, నేను దేవుడి కోసం ఎలా జీవించాలి, అయినా నీ జీవితం నేను జీవించలేకపోతున్నాను, నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నన్ను నీలాగా మార్చు అని అడిగేవాళ్ళు ఎవరు ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన నాకు పోషించాడు. కాబట్టి మనం దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాము, ఏ స్థితితో ఏ రూపంతో దేవుడు ఉన్నాడు అని మనం ప్రతిసారి చూసుకోవాలి. దేవుడు ఏంటి రూపం లేదు, దేవుడు మీలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. దేవుడు స్వరూపమే మనదే, ఆయన రూపం మనకిచ్చాడు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకుంటూ ఎదుటి వాడు కూడా నీలాగా నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు మనం ప్రేమించలేదు. మనం ఆసక్తిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనం తోచుకోవచ్చు. దేవుడిని మనం ఎప్పుడైతే శుక్రవారం కూడా హృదయశుద్ధి వారి గలవారి గురించి ధ్యానించుకున్నారు. మరి హృదయశుద్ధి గలవారు దేవుడు శూద్రులు అన్న మాట ఎలాగ వచ్చింది? హృదయశుద్ధి గలవారు ఎలా హృదయశుద్ధి గలవారు అంటే ఏంటి? మన అంతరాత్మలో వ్యాసం పెట్టుకుంది పైకి ఎంతో ఆత్మీయంగా నటించడం ఆ హృదయశుద్ధి అంటే పశ్చాత్తాపం. మన వారు నేను విన్నాను శుక్రవారం, పశ్చాత్తాపంతో ఆ ఒప్పందం, ఆ ఒప్పించబడటంలో దేవుని ఆత్మ ఎంత సమృద్ధిగా పొందుతారు. అది అసలు నిజంగా చాలా చాలా దాంట్లో చాలా బాధ ఉంది. కానీ అదంతా నాకు టైం సరిపోదు. అది ఎంత మూలమైన మాట్లాడే మన శుక్రవారం నిజంగా అదే ఒక గంట 5 నిమిషాలు సరిపోయింది. దేవుడు ఎంత స్వచ్ఛంగా మాట్లాడాడంటే దాన్ని మరణించలేదు. అలాంటి ప్రేమ, అలాంటి ఒప్పందం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో కూడా అయ్యే మాట మాట్లాడాలి. ఫస్ట్ మనం
ఒప్పందపడాలి, ఒప్పింపబడాలి. ఆ ఒప్పింపుదనం లేనప్పుడు దేవుడు మనం వెళ్ళి పట్టించుకోడు. అసలు మనం ఒప్పించుకోవడానికి కదా నాలో ఈ మార్పు ఉండేది. ఈ మార్పు నుంచి నేను కొంచెం వినిపించబడ్డాను, అంతా కాదు. ఆ మాటలో ఎంత పునరుద్ధానం ఉందంటే నేర్చుకునే వాళ్ళకి దుక్కున్నాను, పూర్తిగా కాదు, కొంచెం నేను కొంచెం నేర్చుకుంటున్నాను. ప్రతి మనిషి కూడా అలా నేను కొంచెం నేర్చుకుంటున్నాను, నేను ఇంకా నేర్చుకోవాలి అనే స్వభావం కలిగి. అలాంటి స్వభావంతో మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనం తోచుకొచ్చడు, ఆయన నేర్పిస్తాడు. ఆయన ప్రేమించి నేర్పిస్తాడు. అలాంటి ఆశ కలిగి ఉండాలి, అలాంటి దీనత్వం కలిగి ఉండాలి, అలాంటి ఒప్పందం ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. నేను సరిచేసుకుంటాను, నేను సరిదిద్దుకుంటాను, నేను నీలా జీవించాలి తప్పన పట్టుదల కలిగి ఉంటాను. అలా లేనప్పుడు మనం ఎన్నిసార్లు మన చుట్టూ తిరిగినా దేవుడు నాకు ఏమి చేయలేదు, ఏమి చేయడానికి అసలు ఆయన ఎవరు ఏమంటాడు, మీరు ఎవరో తెలియదంటాడు. మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధి వచ్చినప్పుడు దేవుడు మనం చార్తీయాలి అంటే మనం ముందు ఒప్పింపబడాలి. ఒప్పింపబడకపోతే మనం ఎప్పుడు కూడా దేవుడిని ఆత్మీయంగా మనం చూడాలి. దేవుడి పట్ల మనం ఆత్మీయత కలిగి ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవునికి మనంగా అర్పించుకోవాలి. మనలో దోషం, ద్వేషం, అసూయ, కప్పం, కుళ్ళు, కుతంత్రం ఇటువంటి కాదు. ఉన్నట్టు యథార్థంగా మనం మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ మాటకు మనం స్పందన, దేవుడిని వచ్చి స్పందన పెట్టి నేర్చుకునే విధానం నేర్పించాలి. మనకు మనంగా ఎప్పుడైతే దేవుడికి అర్పించుకుంటామో అది దేవుడికి ఆరాధన. కొమ్మల రాజపత్రిక 12వ అధ్యాయం పేజీ నెంబర్ 142. మొదటి వచనం. సజీవ యాగంగా మన శరీరాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలంటే మనం సజీవ యాగంగా ఉన్నదాన్ని దీని గురించి చాలా సార్లు మనం ధ్యానించాలి. ఎలాగా? మన శరీరంలో కళ్ళు, చెవులు, ముక్కు, మన కాళ్ళు, చేతులు అన్ని దేవుడికి విడివిడి భాగాలుగా విడదీసి ఐదుల కాలంలో శాస్త్రులు పరిచయలు అలా దేవుడికి అర్పణ చేసినప్పుడు వాటిని అగ్ని దహించి వేయడానికి అన్ని భాగాలను విడదీసి దేవుడికి అర్పించేవారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇవి అది ఈ మాటలు మనం చాలాసార్లు మనం ధ్యానించాలి. అయితే ఇవన్నీ కూడా పై కనిపించాటి గురించి మనం చాలా ధ్యానించుకున్నాం, చాలాసార్లు మనం ఈ వచనాన్ని ధ్యానించుకున్నాం. అయితే మన శరీరం అనే దాంట్లో కూడా ఏమేమి ఉన్నాయి? మన కోరికలు ఉన్నాయి. అది మన శరీరంతో సంబంధం. మన కోరికలు ఏ విధంగా అంటే మత్తయి సువార్తలో చెప్పినట్టుగా వ్యభిచరించవద్దు, అనార్చి చేయొద్దు, దొంగతనం చేయొద్దు. వీటి గురించి మనం పాతల బుద్ధంలోనే ఉన్నాము. పతన బుద్ధంలో యేసుక్రీస్తు కూడా చెప్తున్నారు. అయితే ఇవి 199 మంది చేయరు. ఎందుకు? దొంగతనం చేస్తే పట్టుబడితే నా దొంగలు పోతుంది, నా పరుగు పోతుంది. అలాగే నరాచి చేయడు. నరాచి నేను పట్టుబడి పోలేదు ఎప్పుడైనా దొరికిపోతే నాకు శిక్ష పడుతుంది. అది దానివల్ల కూడా చేయదు. అలాగే వ్యభిచరించవద్దు, వ్యభిచారం కూడా చేయదు. ఎందుకు? దానివల్ల ఎవరన్నా చూసినా గౌరవం పోతుంది. తర్వాత ఈ కొత్త జబ్బులు ఏమి వచ్చిన వల్ల దానివల్ల కూడా చేయదు. అయితే మరి దేవుడు అబద్ధం కూడా ఆడుతున్నాడు కదా.
మనం మాట్లాడాము. మనం దేన్నైనా కంట్రోల్ చేసుకున్నాం, కానీ నోటును కంట్రోల్ చేసుకోవాలి. ఇది మన శరీరం, ఇది కూడా మన శరీరం. ఇది ముందుగానే ఏం మాట్లాడాలో హృదయంలో ముందే నిర్ణయించాలి. నువ్వు తప్పించుకుంటావి, ఇది సరిపోతుంది, ఇలా మాట్లాడు. ఇది పై కనిపించదు, నీ అంతరంగంలో ఉంటుంది కాబట్టి పై కనిపిస్తుంది. కానీ అందుకనే అన్నాడు యేసుక్రీస్తు, మీరు పై పళ్ళు వెలుగుతూ ఉంటున్నారు, కానీ లోన వెంగిలాగా ఉంటున్నాడు. మనం పైకి ఏమి చేయట్లా, కానీ మన లోన ఆ వెంగిలి అలాగే ఉంటుంది. ద్వేషం, కోపం, అబద్ధాలు, మోసకరమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మన లోన అలాగే ఉంటుంది. మరి దేవుడికి మనం అలా ఏ అర్థం తెచ్చుతున్నాం? మన శరీరాన్ని సజీవ యాగంగా ఎత్తున్నాము. మనం బతికుండగానే ఈ క్రియలు మనం చంపుకుంటే అది శరీరాన్ని సజీవ యాగంగా దానికి వచ్చు. పైకి కనిపించే వాటిని ఏది మనం చేయం, కానీ మన అంతరంగంలో ఉన్న వాటిని మాత్రం వాటిని మనం చంపుకోవాలి, మనం కూడా చంపుకోవాలి. కానీ దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఆయన మనం అడగాలంటే కలిగి ప్రభావం నీలా నేను జీవించలేకపోతున్నాను, నువ్వు జీవించగలిగావు. మాలాగా ఈ భూమి మీద వచ్చావు, ఈ భూమి మీద మా అందరితో పాటు నువ్వు జీవించావు, కానీ మా అందరిని మాత్రం అంటుకోవాలి. మా అందరం మా నీళ్ళు నువ్వు అంటుకోవాలి, మాలాగా మా నీళ్ళు నువ్వు తొలగల. నువ్వు ఎలా జీవించగలిగావో నేను వాళ్ళ జీవితం నాకు ఆశగా ఉంది. అలా నేను జీవించాలి అంటే నా వల్ల కాకపోలేదు అని మనం అడిగినప్పుడు ఆయన ఆత్మ మనకు ఇస్తాడు, ఆయన శక్తిని మనకి ఇస్తాడు. ఆ శక్తితో దేవుడిని మనం ఆరాధించవచ్చు. ఆరాధన అంటే నోటి మాటలు పలికే మాటలు కాదు, అది సులువైనది కాదు. మనం ఎప్పటికప్పుడు మనం ఎలా దేవుడిని ఆరాధించాలన్న దాని గురించి, నేను ఏం చేస్తే ఆరాధన అవుతుంది, నేను ఎలా జీవిస్తే ఆరాధన అవుతుంది, దేవునికి అర్పణగా మనం ఏమైతే ఉండగలం నా ఆలోచన ప్రతిసారి మనం కలిగి ఉండాలి. అది లేనప్పుడు మన శరీరాన్ని సజీవయాగంగా అప్పచెప్పేస్తున్నామని ఈ కళ్ళు నీకు ఇచ్చేసిన ప్రభావ, చెవులు నీకు ఇచ్చేసిన ప్రభావ, ఈ చెవులు నువ్వు నీ వాటిని తప్ప మనం నిజంగా అలా ఉన్నామా? వాటిని తప్ప నువ్వు ఏమిట్లేదా? వాటి ఉండేది ఒక రోజు ఒక గంట, ఒక గంటన్నర, 2 గంటలు ఉన్న టైం అంతా మనం ఈ చెవులతో ఏమింటామో తెలియదా? ఈ నోటితో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదా? అప్పుడు అర్పించేస్తాం దేవుడు సజీవయాగ్గా మా శరీరాన్ని అర్పించడం ప్రభావం అనుకున్నాం. ఇంత మాత్రాన దారాళం కాదు, నిజ జీవితంలో అది జరిగి ఉంటే దేవుడికి ఇచ్చే టైం అసలు మన దగ్గర ఉన్నదో లేదో మనకే తెలియదు. మన టైం అంతా మనం పాపడాడు కోసం, మనం సంపాదించుకోవడం కోసం, మనం ఇంకా 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 పోగొట్టుకోవడం కోసం ఇది నిజంగా సరిపోదు. ఇది దేవుడి సమయం ఎక్కడ ఉంది? మరి శరీరాన్ని సజీవయాలను దేవుడు ఎక్కడిస్తున్నాం మనం? ఒక స్నేహితులతో కానీ ఒక స్నేహితులతో కానీ ఇష్టపూర్ణ కూర్చొని ఒక 10 నిమిషాలు దేవుడి గురించి మనం సంపాదించుకునే టైం కూడా నేను సిద్ధంగా వెళ్ళిపోతున్నాం. ఆ కాలంలో దేవుడి మాటలో తెలుసుకోవడానికి పెద్ద చుట్టూ ఉండేదట దేవాలయాలు. ఆ చుట్టంతా ఇప్పుకుని దాంట్లో ఆ చెట్టుని మాట ఎక్కడ వెతుక్కుని అది దాని గురించి తెలుసుకునేవాడు. మళ్ళీ మళ్ళీ ఈ యంత్రాలు ఈ బట్టలుకునే వాషింగ్ మిషన్లో సామాను పచ్చడి చేసుకునే గ్రైండర్ అప్పుడు లేవాళ్ళకే ఆ పొయ్యిల మీద ఆ కట్టెలతో వంట చేసుకోవాలి, అవే పొలం వెళ్ళి పని చేసుకోవాలి, తిరిగి రావాలి, మళ్ళీ దేవుడి మా శక్తి మళ్ళీ అక్కడ మందిరానికి వెళ్ళాలి, ఆ చుట్టూ బయటకు ఎత్తుకోవాలి. కానీ ప్రతి వచ్చేసరికి మనం టైం సరిపడదు. ఎందుకు? ఇంకా ఏదో సంపాదించుకోవాలి. మరి దేవుడికి ఎప్పుడు ఇస్తాం శరీరాన్ని? మనం ఇంకే దేవుడికి ఇచ్చే శరీరం, మన శరీరం దేవుడికి ఇచ్చే టైం ఎప్పుడు ఉంది? వీళ్ళంతా మనం రాలిపోతే శరీరం బట్టే కలిసిపోతుంది, ప్రాణం గాల్లో కలిసిపోతుంది, ఊపిరి గాల్లో కలిసిపోతుంది. ఆత్మ దేవుడిచ్చిన ఆత్మకంగా దేవుడి సన్నిధికి చేరుతుంది. కానీ రేపు అన్నాడు ఆ ఆత్మ ఏమవుతుంది? ఆ ఆత్మ ఎక్కడ చేరుతుంది? దేవుడి చుట్టూ కూర్చుంటుందా? దేవుడు తను మనం కూర్చోబెట్టుకుంటాడు అక్కడ మన ఆత్మను. బైబుల్లో మాటలు ఉంటుంది రాసి మనం చదివేసి విడిచిపెట్టుకోవడానికి కాదు, రాసినవి వాటిని పెట్టి మన జీవితాలు మార్చుకోవడానికి. ఇవాళ దేవుడు అనేక మంది ఉన్నారు, కానీ అందరూ శిష్యులు కాదు. అందరూ దేవుడు ఇవాళ భాషలు కూడా చెప్తున్నాను, 10 భాగాలు చాలు
బాప్టిజం తీసుకునే చాలు నువ్వు పర్లోకంలో ఉంటావు. ఆ రెండు తప్పే. అసలు బాప్టిజం ఎవరికి? నిజమైన మార్పు పొందిన వాళ్ళు. మన శరీరాన్ని మనం దేవుడికి అర్పించేటప్పుడు మనం ఎలా అర్పించాలి? ఇష్టపూర్వకంగా ఆయనకి అర్పించినప్పుడు మళ్ళీ దాంతో మనం సొంత క్రియ చేయకూడదు. మన సొంత ఆలోచనతో మనం సొంత క్రియ చేయకూడదు. అది మన శరీరాన్ని దేవుడు అర్పించడం. మన ఆలోచన, మన అంతరంగంలో ఆ దేవుడికి మైత్రంగా మన ఆలోచన ఉండాలి. కానీ ద్వేషమైన ఆలోచన మనం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని తీర్చే ఆలోచన మనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని గురించి కించపరిచి మాట్లాడే ఆలోచన మనం ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం చెప్పాలి. నా ఇష్టాలు నేనే చేసుకుంటున్నాను, నా శరీరంతో నన్ను నేను కనపరుచుకుంటున్నాను. ఒక వ్యక్తిని తీర్చి ఆలోచన నాలో ఉందంటే ఏంటి? నేను గొప్పడనే కదా. నువ్వు చెప్తాను నేను గొప్పడనే కదా. మరి నేను తీర్చి నేనేమని ఎసుకుపోయి అన్నాడు. నేను వాదన తీర్చడానికి చాలా నా తండ్రి చిత్తు నెరవేర్చడానికి వచ్చింది. ఆ తండ్రి చిత్తు నెరవేర్చడం ద్వారానే ఆయన ఆరాధనయ్యాడు. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది మనం ఎందుకు నెరవేరుస్తున్నాం? మన శరీరాన్ని ఆయన ఎప్పుడు అర్పించాం? మనం ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆశ కలిగి మనం విడిచిపెట్టింది మళ్ళీ దానికి చూడకుండా అప్పుడు దేవుని అర్పణగా కొనసాగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం పేజీ నెంబర్ 6. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వస్తున్నాడు. మనం ఎప్పుడైతే సజీవంగా దేవుడికి మన శరీరాన్ని అర్పించుకున్నాం అనుకుంటామో అలాంటప్పుడు మనకు ద్వేషం లేదు. మాకు ఒకవేళ పొరపాటుని మనం ఎవరైనా కోపపడినా, కించపరిచినా, ఒకవేళ వాళ్ళ ఏదైనా మాట వల్ల మనం బాధ పెట్టినా, అరే నీ నోరు నాది కాదని నేను దేవుడికి చెప్పాను కదా, ఆ నోటికి వ్యర్థంగా మాట్లాడాను ముందు అడిగెత్తుని ఎక్కడ అక్కడ వదిలి నువ్వు ఎవరితో అయితే నువ్వు విరోధంగా మాట్లాడావో వెళ్ళి వాళ్ళ దగ్గర ఒప్పందం పొందాలి, క్షమాపణ అడగాలి, నువ్వు ఒప్పించబడాలి. ఆ ఒప్పింపు వరకు ఎప్పుడైతే నీలో నాలో వస్తుందో మన శరీర క్రియలు మనం చంపుకుంటూ మొదలు పెడతాం. మనలో ఆ ఒప్పందం, ఆ ఒప్పుదల మనలో రానప్పుడు ఎప్పుడు కూడా మన శరీరాన్ని మనం చూసుకుంటామే కానీ దేవుడికి అర్థం మాత్రం. దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఉన్నాడు, నువ్వు బలిపేటమే అర్పణ అర్పణగా వచ్చావా? నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అర్పణ అక్కడ పెట్టే ఫస్ట్ నువ్వు నాకు కాదు వెళ్ళి నువ్వు సమాధానం పడాలని చెప్తున్నావు. వాళ్ళు సమాధానం పడుకోకుండా అర్పణ అర్పించడం అంటే ఏంటి? అయ్యో ప్రభు నేను వచ్చేసాను, అయ్యో ప్రభు నేను చేశాను, నేను అలా చేశాను, నేను ఎలా తప్పుకోను, నువ్వు ప్రార్థన చెప్పబోతున్నా. అసలు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎవరితో అయితే విరోధం అయ్యావో ముందు వారితో ఒప్పందం పడు, వాళ్ళకి సమాధానం చెప్పినా అక్కడ ముందు నువ్వు సమాధానం పడు, అప్పుడు నేను అర్పణ అంగీకరిస్తాను. మనం వారమంతా కూడా మనం ఎలా ఉన్నా, ఎవరితో గొడవ పడినా, ఎవరితో మనం కేకలేసుకున్నా కనీసం ఒక్కరికన్నా తిరిగి మనం సమాధానంగా అమ్మ నాదే తప్పైపోయింది, నేను తొందరపడ్డాను ఒక్క మాట మనం అనగలమా? మరి మనం ఎక్కడున్నాం? ఆత్మీయ పుట్టిదనంలో ఆ ఒప్పందం లేనప్పుడు మనం ఆత్మీయ పుట్టిదనంలో ఉన్నాం. అందుకనే మలాగి గ్రంథంలో అన్నాడు, అది ఎలాగే చేసేవాడు. ఏం చేశారు? కుంటాటిని తీసుకొచ్చి అర్పించేవాడు. మనం కూడా అంతే. వారు మనస్టాన్ని పుట్టిదనం, ఆత్మీయ పుట్టిదనం మర్చిపోయి బస్ వేసుకుని ఆదివారం మాత్రం బంగాడికి వచ్చి ఎంతో ఆత్మీయంగా కూర్చుని, మౌనంగా కూర్చుని, దీనంగా అయ్యో ప్రభా నీకోసం నా జీవితం ఉందంటే దేవుడు ఎలా అర్పించాడు?
అసలు నా బలిపేటలో వ్యర్థంగా దుఃఖ రాజేశ్వరుడు అవ్వడానికి ముందు దాన్ని ఆపండి అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ వ్యర్థమైన ఆత్మ నాకు వద్దు. బలిపేట మీద ఆ నువ్వు రాసి పెట్టడం, అగ్ని రాసి పెట్టడం అంటే ఏంటి? ఆయన పేట ముందు వచ్చి కూర్చుని ఎంతో ఆత్మీయంగా లోన తలుచుకుని ఏయో గొప్ప గొప్ప మనం పూర్ణంత మాత్రం అని ఏమన్నాడు? వద్దు, నీ అర్థమైన ఇవి మాటలు నాకు వద్దు, మూసే. ఎవరైనా లేసా మూసేయండి, ఈ మందులు ఎవరు రావద్దు. ఎందుకంటున్నాడు? మనం ఎప్పుడు దేవుడికి అర్పణగా ఉంటాం? ఎప్పుడు మన జీవితాన్ని దేవుడికి అర్పించగలం? అలాగే గ్రంథం ఆయన ఎందుకు రాశాడో మాట ఇసుకుపోయాడు. ఇంకా మారుతారు ఈ నోటి మాట అని మనం ఈ సంవత్సరంలో దేవుడు ఎక్కువగా మనకి ఈ నోటి మాట గురించి ఎక్కువ జ్ఞానం, మా గురువు గారు కానీ అక్క కానీ ఎక్కువగా దేవుడి జ్ఞానం. కానీ మనం ఎంతమంది దాని గురించి సీరియస్ తీసుకుంటామో నాకైతే తెలియదు. కానీ చిన్నప్పుడు మాత్రం చాలా బాధపడుతుంది. అరే ఇంకెప్పుడు నా జీవితం ఎప్పుడు చెప్పేవాడా ఉంటుందా? ఇదే స్థితిలో లేనా? నేర్చుకునే స్థితిలో లేనా? నేను ఎప్పుడు అలా అవ్వాలి, అలాగా నేను ఎప్పుడు అలా కావాలి? నా శరీరం నేను దేవుడికి ఎప్పుడు పూర్తిగా అర్పించాలి? అలా తప్పని కలిగి ఉండాలి, దాహం ఉండాలి. లేకపోతే మనకి గంధంలో ఉంటుంది, నా వాటిని పూసేది వెళ్ళి అంటాడు ఆయన. వాటిని పూసేది మన జీవితాలు ఏంటి? నామకార్థంగా వచ్చే వారికి అయితే చర్చలు కూడా ఉంటాయి. కానీ శిష్యత్వంలో జీవించే వాళ్ళకి ఆ శిష్యత్వం మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళగలరు. శిష్యత్వం అనేది అది ఒక ప్రత్యేకత. అది దేవుని మాటలు నడవడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే దాన్ని అనుసరిస్తారు, ఆ మార్గంలో ఉంటారు. అలా ఉన్నామని చెప్పుకున్న మనం కూడా నిజ జీవితంలో అలా ఉండాలి. అది దేవుడికి అర్పణ. మనం నిజ జీవితంలో మేము శిష్యుల సంఘంలో ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎవరైతే ఆయన మార్గాన్ని అనుసరించి అపోస్తులుగా మారారో, మేము అపోస్తులు కాకపోయినా కనీసం మా దేవునికి మేము అర్పణగా మిగిలితే చాలు అనే దీనత్వం కలిగి ఉన్న వాళ్ళే ఆ మాటలు పట్టుకుని ఆ మార్గాన్ని అనుసరించగలరు. అది దేవుడికి అర్పణ. దేవుడు ముందు కూర్చున్న వాళ్ళు దేవుడు మాట్లాడతారని కానీ ఆయన దాన్ని పెట్టి నడుచుకుంటారని కానీ మనం ఎవరికి చెప్పలేము. కానీ నిజంగా నడవాలని ఆశపడిన వాళ్ళు మాత్రం నిజంగా మన శరీరాన్ని సజీవంగా మనం బతికుండగానే ఆయన జరిపించుకుని మన వ్యర్థమైన మాటలతో కాకుండా యథార్థత కలిగిన ఆయన ఆత్మ కోసం మనం పోరాడినప్పుడు, ఆత్మ మనం పొందినప్పుడు అప్పుడు నిజంగా దేవుడికి అర్పణగా మనం జీవితాలు అర్పించగలం. ఇది దేవుడికి నిజమైన అర్పణ. ఇటువంటి అర్పణ కావాలి. కానీ ఆయనకి వ్యర్థంగా వచ్చి నేను ఏదో గుడ్డితనంగా వారం నా జీవితం జీవించేస్తాను, నా జీవితం అయిపోయిన తర్వాత ఆదివారం మాత్రం మందిరంలో కూర్చుని ఎంతో ఆత్మీయాన్ని నా జీవితం ప్రభు కోసం జీవించాలని చెప్తే దేవుడు ఏమన్నాడు? ఆ వాటిని మూసేయడం. కాబట్టి మనం మెలుగు కలిగి మన జీవితాన్ని దేవుడికి అర్పణగా అంగీకరించాలి. ఇది దేవుడి గురించి నా నుంచి కోరుకుంటుంది. నా సమయంగా తీసుకున్నారు.